హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2024లో అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది అనేది తెలుసుకుందామండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళబోదాము. హిందూ పురాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజునే పరశురాముడు, హయగ్రీవుడు, నరనారాయణుడు జన్మించారు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున బ్రహ్మదేవుడి కుమారుడైన అక్షయ కుమారుడు కూడా జన్మించాడు. క్షయం అంటే తరగనిది అని అర్థం. అక్షయ తృతీయ వేళ యక్షరాజుకు నిధులు లభించాయని మన పురాణాలైతే చెప్తూ ఉన్నాయండి. అందుకే ఈరోజు చేసే దానాలు, ధర్మాలు అక్షయంగా ఉంటాయి అని మన పెద్దలు నమ్ముతారు. అలాగే మనలో చాలామంది ఇదే రోజున బంగారాన్ని కూడా కొనుక్కుంటూ ఉంటారండి. ఆ బంగారం మరింత ఎక్కువ రెట్లు అవుతుంది అని చెప్పేసి. కానీ అక్షయ తృతీయ రోజు కన్నా కూడా గురు పుష్యమి యోగమి రోజు బంగారాన్ని కొనుక్కోవడం వలన తప్పకుండా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ బంగారాన్ని అయితే కొనుక్కునే అవకాశం ఉంటుందండి. ఒకసారి దాని గురించి కూడా మీరు తెలుసుకోండి. ఈ 2024లో ఎన్ని గురుపుష్య యోగాలు వచ్చాయి అనేది కూడా వీడియో చేసి అయితే మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. వీడియో ఉంటుంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడైతే మనకి అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది అనేది తెలుసుకుందామండి. 2024లో మే 10 శుక్రవారం రోజునైతే ఈసారి మనకి అక్షయ తృతీయ వచ్చింది. వైశాఖ శుద్ధ తదియనే మనం అక్షయ తృతీయగా జరుపుకుంటాము. ఈరోజు గణపతిని, లక్ష్మీనారాయణులని మనం పూజిస్తామండి. ఈరోజు మనం చేయవలసిన పనులు, దానాలు ఏమిటి అంటే, ఈరోజు మనము తప్పకుండా మన శక్తి కొలది, మన శక్తి మేర ఒక్కరికైనా సరే కడుపు నిండా పెరుగన్నాన్ని పెట్టవలసి ఉంటుందండి. ఈరోజు పెరుగన్నాన్ని చాలామందికి మనం దానంగా పంచి పెడితే చాలా అక్షయమైన ఫలితం ఉంటుందన్నమాట. అలాగే ఈరోజు మంచినీటి కుండని కూడా దానంగా ఇస్తే చాలా మంచిది. అలాగే ఈ రోజున మనం స్వయం పాక దానం కూడా చేసుకోవచ్చండి. చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.